హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరితో కర్రీ అండి. దీనికోసము పచ్చిశనగపప్పుని 1 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను శుభ్రంగా కడుక్కొని అన్ని గిన్నెలో వేసుకొని 3 గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. ఈ లోపల పచ్చి కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు అయితే మనకి ఉడికిపోయింది కదండీ! ఇప్పుడు మనము ముందుగా తురుముకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి, శనగపప్పు బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్ల కారము, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చిశనగపప్పు అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు వాటర్ ఉంది కదండీ! ఆ వాటర్ అంతా మొత్తం ఇంకిపోయేటట్టుగా మనం కలుపుకుంటూ ఉడకనివ్వాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా. అలానే చాలామంది కొంచెం పొడి పొడిగా కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఇంట్లోని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఉడకనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటాయండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదండీ! వాటర్ అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. దీనికోసము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలానే ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగింది కదండీ! ఇట్లా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పప్పుని మన పోపులోని వేసుకుందాము. అంతే అండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దించేసుకోవడం అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండీ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి, అలాగే పచ్చి శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.